పిలిపించి డాన్స్ అందరూ అన్ని జిల్లా నుంచి డాన్స్ పిలిపించి మీరు అల్లర్లు చేయండి, మీరు గొడవలు చేయండి, మీకు కావాల్సిన ఫైనాన్స్ ఇప్పిస్తాం, కోర్టులో పెడితే మీకు మంచి లాయర్లు పెట్టి ఆర్గ్యూ చేపిస్తాం, మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం, మీ ఫ్యామిలీస్ని ఆదుకుంటాం అని ఒక కుట్ర జరిగింది ఆల్రెడీ. అది ఎప్పుడు దాని డెలివరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, దాని మెకానిజం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు నాకు తెలియదు. కానీ బట్ ఇట్ ఈస్ కమాండర్ అయితే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నాడు, అందరితో మీటింగ్ పెట్టాడు, దానితో మీటింగ్ పెట్టాడు. అంటే ఇప్పుడు విధ్వంసం సృష్టించాలి రాష్ట్రంలో, ఎందుకు పచ్చగా ఉన్నారు, ఎందుకు సంతోషంగా ఉన్నారు ప్రజలు, డైవర్ట్ చేయాలి. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే చంద్రబాబు గారికి టైం ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే అమరావతి పూర్తి చేస్తాడు, పోలవరం పూర్తి చేస్తాడు, ఇంకేదో రోడ్లు వేస్తాడు, ఇంకేదో చేస్తాడు, ఇంకేదో ఫ్యాక్టరీలు వేస్తాడు. తెస్తే ఏదో కొంచెం గ్రూమ్ గా తయారవుతుంది కదా, కొంచెం మంచిగా తయారవుతుంది కదా, మంచి పేరు వస్తుంది, సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు కూటమి వచ్చింది, కూటమి వలన ఇంకా డిస్టర్బెన్స్ కనపడలేదు. పవన్ గారు కూడా చాలా మంచి సంకేతాలు ఇస్తా ఉన్నాడు, కూటమి సంకేతాలు. అక్కడ కేంద్రంలో కూటమి ఉంది. ఈ స్ట్రాంగ్ అలయన్స్ ని బ్రేక్ చేసేయాలంటే ముందు టార్నిష్ చేయాలి, గవర్నమెంట్ ఇమేజ్ టార్నిష్ చేయాలి, బురద పుయ్యాలి అన్ని. అందుకనే రాష్ట్రంలో ఏ రౌడీ శవం పడ్డా మాదే అంటున్నారు. ఎక్కడ ఎవడు చచ్చిపోయారు, రౌడీలు ఎక్కడో చస్తారు, వాళ్ళు ఏదో లోకల్ తగాదులు, వాడికి ఏదో వివాదాలు ఉంటాయి, పెత్తనాలు ఆధిపత్య పోర్లు ఉంటాయి, అవి మనకు అర్థం కాదు. గొడవ జరిగి పేపర్లోనో లేకపోతే టీవీలో వస్తే తప్పితే పోలీసులు కూడా పాపం కనిపెట్టలేరు, ఎందుకంటే ఎక్కడో జరుగుతూ ఉంటాయి అవి. వాడేదో చేస్తే అక్కడ వెంటనే ఆ శవం మాదే అంట. ఇది ఎక్కడ దానికి రాజకీయ హత్యలా లేకపోతే అది రాజకీయ కారణాల వల్ల జరిగినా ఏం చూసే పని లేదు. ఇంకా ఎక్కడ ఏ రౌడీ పడ్డా ఇది మాదే అంటున్నారు. సార్ అట్లాగే ఇప్పుడు మనం చూసాం, అంటే మీరు అంటున్నట్టుగా మీరు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, వాళ్ళతో పనిచేశారు, చాలా దగ్గర సంబంధాలు, అంటే దగ్గరగా చూస్తున్న వ్యక్తులు. మీరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే ఇద్దరిని చూస్తున్నారు కదా, ఏమనిపించింది అసలు మీకు? అంటే రాముడికి రావణాసుడు కొంత తేడా ఉందండి. రాజశేఖర రెడ్డి గారు రాముడు అయితే ఇతను రావణాసుడు, అంత తేడా ఉంది. మరి ఏం చెప్పలేను నేను. ఆ రోజు భ్రమపడింది ఏంటంటే ఆ ఇన్సిడెంట్ అంతా చెప్పలేను, వాళ్ళే నన్ను పిలిచారు. నేను ఒక క్రైసిస్ లో ఉన్నాను, అప్పుడున్న ఒక ఎలక్షన్ ఫేసింగ్ లో నేను కొత్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయాల్సి చేయలేదు. నాకు ఏదో సాఫ్ట్ కార్నర్ జగన్ మీద, రాజశేఖర్ గారి అబ్బాయి కొంచెం తెలిసిన వాడనే ఒక అభిప్రాయం కూడా ఉంది నాకు. నన్ను కూడా గౌరవంగా పలకరిస్తాడు. నేను ఆ భ్రమ చెంది తప్పకుండా నన్ను బాగా చూసుకుంటాడని నేను వాళ్ళు ఇచ్చిన సంకేతాల్లో నేను నమ్మాను. మాట్లాడారు, నన్ను వాళ్ళే ఆహ్వానించారు. ఆహ్వానిస్తే నేను భ్రమపడి ట్రాప్ లో పడ్డాను. పాపం బాబు గారు నాకు మంచి గుర్తింపు ఇచ్చారు. కానీ నేను సరే ఇంకా ఇక్కడుండి ఏం చేస్తా, 10 మందికి సాయం చేయాలి. నా పొద్దున్న లేస్తే ఏదో సహాయం చేయాలి, 10 మందికి ఉపయోగపడే విధంగా నేను ఉండాలనేది నా జీవిత లక్ష్యం. అది వస్తే కూడా నా ప్రైవేట్ లైఫ్ అబ్జర్వ్ చేసుకుని మీకు అర్థం